మొండితనం పెంకితనం పోయి చక్కగా మన మాట వినాలంటే ఓన్లీ ఒక 3 ways చెప్తాను. ఇలా చేయండి. ప్రతి పేరెంట్స్ ఎదుర్కొనే సమస్య ఇది. ఒక్క అబ్బాయి ఉన్నా ఒక్క అమ్మాయి ఉన్నా 2 పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే మనం అమ్మ ఏం చెప్పినా వినరు. అమ్మ ఎలాగంటే పేరెంట్స్ ఒకరి పేరు చెప్పడం, అదో డాడీ వస్తున్నారు, అదో బూచోడు వస్తున్నాడు చూడు, అదో గోన్స్ అని చెప్పుకొని వచ్చి దాంట్లో వేసుకొని వెళ్ళిపోతారు చూడు అని చెప్పినా కూడా కొంతమంది పిల్లలు భయపడరు. అలాంటి పిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. ఏ తల్లి అయినా తన పిల్లల తర్వాతే ఏదైనా అని ఫిక్స్ అయిపోతారు. ఎప్పుడు ఫిక్స్ అవుతారో తెలుసా? వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోతారు. సో పేరెంట్స్ ఒక 3 థింగ్స్ని డిఫరెంట్గా చూపించాలి పిల్లలకి. ఫస్ట్ వన్ ఏంటంటే గారాబం, సెకండ్ వన్ ముద్దు చేయడం, అండ్ థర్డ్ వన్ అంటే క్రమశిక్షణగా పెంచడం. అంటే మంచిగా పెంచడం ఎలా అన్నది ఆలోచించండి. ముద్దుగా పెంచడం ఎలా అనుకుంటున్నారా? సో మనం మాట్లాడే విధానం, మనకు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా, ఏమైనా చేయాలి అనిపిస్తుంది. సో వాళ్ళతో మనం బిహేవ్ చేసే విధానమే. ఫర్ సపోజ్ పిల్లలు ఏదైనా వస్తువు కావాలి అని ఏడుస్తున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఇవ్వకండి, అస్సలు ఇవ్వకండి. నువ్వు ఏడుపు ఆపు, తర్వాత నేను ఇస్తా, ఇలాగే చెప్పండి. నో ఏడవద్దు, నీకు అది కావాలి కదా తీసుకో, కానీ నువ్వు ఏడ్చకు. అప్పుడు వాళ్ళ మైండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, నాకు ఏదైనా వస్తువు కావాలంటే ఏడ్చకుండా ఉంటేనే ఇస్తారు. ఓకే, ఏడిస్తే ఇవ్వరు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, కొంతమంది అమ్మాయిలు, ఎగ్జాంపుల్ నేనే, నాకు ఏదైనా కావాలి అంటే చెప్పే ముందే నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో నో, అస్సలు అలా చేయకండి పిల్లలకి. సో నీకు ఏదైనా కావాలా, ఏడవకు, కావాలంటే తీసుకో అని ఇచ్చేసేయండి. అది యూజ్ అయ్యే ఐటమ్ అయితేనే. ఓకే, అలా అని చెప్పి వాళ్ళు సిజర్ అడిగారు ఇచ్చేసేదా? నో, చెప్పండి వాళ్ళకి, సిజర్ ఇలా కట్ చేసుకుంటే వేళ్ళు తెగుతాయి, అబ్బు అవుతుంది. నో, ఇవ్వకూడదు. వాళ్ళకి యూజ్ అయ్యేది ఉంది, వాళ్ళు దానికోసం ఏడుస్తున్నారు అంటే అప్పుడు ఇలా చేయండి. ఓకే, తర్వాత పిల్లల్ని నువ్వు ఈ పని చెయ్యకు అని డైరెక్ట్గా చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. ఓకే, ఇంకోటి, తాతయ్య గారాబం అవ్వచ్చు, డాడీ గారాబం అవ్వచ్చు, ఎవరో ఒకరి ఇంట్లో సపోర్ట్ పిల్లలకు. తల్లి ముందే, ఇప్పుడు తల్లి ఒక కన్వర్జేషన్ అక్కడ జరుగుతుంది, తల్లికి బిడ్డకు చెప్తుంది ఇలా చేయకు, ఇది తినకు అని. సో నువ్వు చూస్తూ ఉండు, అబ్జర్వ్ చేయి, పక్కన నిల్చుకొని పక్కన కూర్చున్నావు, ఏదో చేస్తున్నావు, అది చేసుకోండి. ఎందుకంటే పిల్లల ముందు తల్లిని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఓకే, బ్లేమ్ చేయడం వల్ల పిల్లలకి నెగిటివ్ ఇంప్రెషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మా తాతయ్య చెప్పడం కరెక్టే, మా డాడీ చెప్పడం కరెక్ట్, నేను చేసిందే రైట్, మా అమ్మ నాకు తప్పు చెప్తోంది అనే ఇంటెన్షన్ వస్తుంది. సో ప్లీజ్ పిల్లలతో అక్కడ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. మీకు ఏదైనా రాంగ్ అనిపించింది అనుకోండి, తర్వాత పక్కకు పిలిచి చెప్పండి, ఇది నువ్వు చేసిన తప్పు, సో నువ్వు ఇలా చెప్పాలి, సో ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని చెప్పండి. ఓకే, అంతేకాని పిల్లల ముందు తల్లిని బ్లేమ్ చేయకండి. వాళ్ళకి ఆ చాక్లెట్ తింటే ఏమవుతుందో తెలియదు. సో మీరేం చేయాలి, ప్రజెంట్ ఒక చాక్లెట్ ఇవ్వండి, తింటూ ఉన్నారు, నువ్వు చాక్లెట్స్ తిన్నావు అనుకో, నీ పళ్ళు అనేవి పురుగులు పడతాయి. ఓకే, ఇలాగే చెప్పేసేయండి, పళ్ళల్లోకి పురుగులు వచ్చేస్తాయి, సో నువ్వు చాక్లెట్ తినకూడదు అని చెప్పండి. అసలు తినరు. సో వాళ్ళు ఒకవేళ కొంతమంది పిల్లలకు ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించే పిల్లలు ట్రస్ట్ చేయరు. ఏముందిలే మమ్మీ అని నో అనొచ్చు, నో అని కూడా అనొచ్చు. తర్వాత అలాంటి వాళ్ళకి మనకంటూ ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఒక 2 పురుగులను చూపించండి, తర్వాత అస్సలు చాక్లెట్స్ తినరు. ఓకే, ఆ ప్లేస్లో బెల్లం ఉంటుంది కదా, బెల్లంతో చేసిన శనగపప్పు వేసి పుట్నాల ఉంటలు, నువ్వులు ఉండలు తెచ్చిపెట్టుకోండి, అది చేసుకోండి ఇంట్లో, రోజుకొకటి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. చాక్లెట్స్, బిస్కెట్స్ మొత్తం అవాయిడ్ చేసేయండి. అలా చేయడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు.
సో మీకు ప్రాబ్లం ఉండదు. క్రమశిక్షణగా ఏయ్ ఇలా రా, నో నాన్న ఇటు సైడ్ రా, కరెక్ట్, అవునా? ఏయ్ ఇలా రా అన్నారనుకోండి, వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అవుతుంది. ఇంకొకరిని వాళ్ళు పిలవాలి అనుకుంటే ఏయ్ ఇలా రా అని పిలుస్తారు. ఓకే, నో అలాగే మాట్లాడకండి. ఇలా రామ్మా, ఇలా రా నాన్న, దట్ ఈస్ ద కరెక్ట్ క్రమశిక్షణ.